హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సొరకాయ పప్పు రెసిపీ చూద్దాం. ముందుగా సొరకాయ, టమాటోస్, పెసరపప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు సొరకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లేత లేత సొరకాయ, టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు మనము 150 గ్రామ్స్ పెసరపప్పుని కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో పెసరపప్పు, సొరకాయ, టమాటోస్, ఆనియన్స్, చింతపండు, పసుపు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము పోపుకు కావాల్సినవి తీసుకుందాం. ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేగాక ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కూడా బాగా వేగాక వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా వేయించాలి. తర్వాత మనము కొద్దిగా చిటికెడు ఇంగ వేసుకుంటే పప్పు ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా రెడీ అయిపోయింది కదా సొరకాయ పప్పు. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాణి నెల్లూరు వ్లాగ్స్. బాయ్, షేర్.